ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెలలో 15వ తారీఖున ఆషాఢ మాసంలో జరిగి గుప్త నవరాత్రి పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో ఈ వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇందులో అందరూ పాల్గొనవచ్చు. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఈ పూజలు అందరూ తప్పకుండా పాల్గొనండి. ఈ పూజలకు సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తాను. అలాగే నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 5వ తేదీ జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 10 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ శ్రమని మీరు నమ్మండి. కష్టే ఫలి అంటారు. కష్టపడితే ఫలితం వస్తుంది. కష్టపడితే ఖచ్చితంగా మీ కష్టాన్ని మీరు గౌరవించండి, మీ శ్రమను మీరు నమ్మండి. తప్ప డైవర్షను డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీ పని మీరు నమ్మండి. పని చేసి ఎదురు చూడండి, తొందరపడకండి. ఓ మొక్క బాధ్యమంటే నీళ్లు చల్లితే విత్తనం బాధితే అది మొక్క రావడానికి 1 వారం రోజులు, 2 రోజులు, 3 రోజులు మొక్కను విత్తనాన్ని బట్టి ఉంటుంది. మనల్ని తవ్వేసి చూసేస్తే విత్తనం పోతుంది. అది అలాగా మీరు కష్టపడిన పనికి తగిన ఫలితం వస్తుంది. కొంచెం ఆలస్యం అవుతుంది, సహనంతో ఉండాలి. తప్ప ఫెయిల్యూర్ ఉండదు. కష్టాంతర ఫలితం ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. ఫెయిల్యూర్ ఉండదు, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని కొంచెం మీరు వెయిట్ చేయండి. టెన్షన్ పెట్టద్దు, ప్రెషర్ పెట్టుకోవద్దు. మీకు 8-9 తారీఖుల తర్వాత మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. అప్పటితో కొంచెం ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ కానీ, పనులు వాయిదాలు కానీ, ప్రయాణాల వాయిదాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశం కొంతవరకు కనబడుతుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 2 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 7 ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ ఎంపరర్. ఇదే చెప్తుంది మళ్ళీ మీకు. మీ గతంలో తెలియని ఒక స్తబ్దత, అన్ని అవకాశాలు అన్నీ ఉండి ఏమీ చేయలేక, ఏమీ చేతకాక అలా ఉండిపోవడం. ప్రస్తుతం వచ్చేసరికి బాగానే ఉంటుంది. అంతా కూడా ఊహించిన చిక్కులు ఎదుర్కొని, ఊహించిన సమస్యలు ఎదుర్కొని, దాని మూలంగా పని భారం ఏదో అవుతుందేమో అని భయంతో మీ మీద ఒత్తిడి పెంచుకుని మీరు ఇబ్బంది పడే పరిస్థితి, అవకాశం కనబడుతోంది. అందువల్ల ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు, సహనంతో ఉండండి, ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కార్డులో ఎంపరర్. ఉన్నత పోగొట్టుకుని గౌరవం కాపాడుకోవాలి, సాఫీగా ఉండాలి, స్థిమితంగా ఉండాలి. తొందరపడద్దు, ఎవరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని చెప్పి వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. మీ పని మీరు చేసుకునే ప్రయత్నమే చేయండి. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్డ్స్ కుటుంబపరంగా, సామాజికంగా 6 ఆఫ్ సోర్డ్స్. ఎవరి భారం మీరు పెట్టుకోవద్దు, ఎవరి బరువు మీరు తీసుకోవద్దు. మీ బరువు మీరు తట్టుకోవడం ఈ సమయంలో మీకు కష్టమవుతుంది. పక్క వాళ్ళ బరువు, పక్క వాళ్ళు మీరు ఎక్కడ తీసుకుంటారు? అందువల్ల కుటుంబ సభ్యులకు సంబంధించి కొంత మానసిక ఒత్తిడి, అలజడి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లోనూ, ఆర్థిక విషయాలు, దాంట్లో అలజడి ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించి ఒకసారి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. సామాజికంగా కూడా అదే చెప్తోంది. మీరు ఉద్యోగం చేసినప్పుడు వేరే డిఫరెన్స్ ఉద్యోగం ఇప్పించడం, మీరు అప్పు తీసి వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడం, మీరు వెళ్తూ దారిలో క్యాకేస్ లిఫ్ట్ ఇవ్వడం వేరే వాళ్ళకి, ఇలాంటివి అనవసరం తలనొప్పులు ఏం పెట్టుకోవద్దు. మీ భారమే మీ కష్టం, పక్క వాళ్ళ భారం మీరు ఎక్కడ మోస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. గుర్తింపు, గౌరవాలు వస్తే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్లలకైతే ఇంకా గౌరవం వస్తుంది. శాలరీ హైక్ అనే ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. గట్టిగా ప్రయత్నిస్తూ ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతోంది. ప్రయత్న లోపం కనబడుతోంది. ప్రయత్నం చేయండి, మంచి అవకాశం వస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫుల్. లైఫ్లో కొత్తదైన యాక్టివిటీ చేయాలనుకుంటున్నారా? కొత్తవి ఏమైనా ఇలా చేయాలనుకుంటే, వ్యాపారం ఏమైనా మార్చాలి, ఎక్స్పాన్షన్ చేయాలంటే ఏమైనా అనుకుంటే అనుకూలమైన కాలం మీకు. అందువల్ల కొంచెం కొత్త యాక్టివిటీస్ చేసే వాళ్ళకి అనుకూలంగా ఉండదు, ప్రయత్నం చేయవచ్చు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి.
కింగ్ ఆఫ్ పెంటికల్స్. మనం ఈ మధ్య ఈ ఫేస్బుక్లో వాటిల్లో మెసేజ్లు చూస్తున్నాం మనం, మోసాలు ఎలాగ ఉంటాయని. వేరే వాళ్ళు పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వచ్చి నా ఫోన్లో సరిగ్గా నాకు తెలియట్లేదు ఓపెన్ చేయమని ఫొటోస్ తీసుకుంటుందని. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం, కొత్త నెంబర్ నుంచి మెసేజ్లు రావడం, వాట్సాప్ కొత్త అప్డేట్స్ వచ్చి చెప్పి చేస్తే మన ఫోన్ హ్యాక్ అవ్వడం, ఇలాంటి వాటి మూలంగా మీ డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్లో మీరు ఇరుక్కుపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ సీనియర్ పొజిషన్లో ఉంటే మేము ట్రాప్ చేసి మిమ్మల్ని ఉద్యోగం పోగొట్టే అవకాశం కూడా కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చెక్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అన్నోన్ ప్లేసెస్లో మీరు వైఫై కనెక్ట్ అవ్వడాలు ఇలాంటి పనులు చేయవద్దు. డబ్బులు మోసపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, హానీ ట్రాప్స్ కానీ ఇలాంటి వాటిల్లో. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, ఇబ్బంది ఏమి ఉండదు, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ కప్స్, నిర్లక్ష్యంగా ఉండదు ఏ విషయంలో కూడా. రూపాయి, ₹1,00,000 రెండింటిలో ఒకలాగే చూడాలి, ఏదైనా మనీయే. ఆ రూపాయి తగ్గితే 99,999 లక్ష కాదు. మీరు బ్యాంకులోను క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయాలి, ఈ ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి, ఆ రూపాయిలోనే ఫెయిల్ అవుతాం మనం. అందులో ఏది నిర్లక్ష్యంగా ఉండద్దు, ఎందులో నిర్లక్ష్యంగా ఉండద్దు, జాగ్రత్తగా చూసుకోండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 4 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? జస్టిస్. మగవారు బిజీగా ఉంటారు, 5 నిమిషాలు ఖాళీ ఉండదు, 5 పైసలు లాభం ఉండదు, తెగ తిరుగుతారు. ఎందుకు తిరుగుతారో మీకు అర్థం కాదు. ఫస్టే చెప్పాను కదా, అనవసరం భారం పెట్టుకోవద్దు, ఎవరి భారం పెట్టుకోవద్దు. మీ భారం మీకే మోయడం కష్టం, పక్క వాళ్ళ భారం ఎలా పెట్టుకుంటారని ఇది మగవాళ్ళకి కనబడుతుంది. ఫస్ట్ 5-6 రోజులు, తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. అనవసరం భారాలు, అనవసరం ప్రయాణాలు, వేరే వాళ్ళ కోసం మీరు ప్రయాణాలు చేయొద్దు. ఆడవారికి సంబంధించి అనుకూల వాతావరణం ఉంది, గౌరవప్రదంగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, అనుకూల వాతావరణం అంతా కూడా కనబడుతుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది, చిన్న సమస్యలు సర్దుకుంటాయి, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉంటే అవన్నీ తగ్గుతాయి, బాగుంటుంది. సంతానపరంగా కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఇంట్లోనూ. సంతానం గురించి కొంచెం ఘర్షణపూరితంగా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. వాళ్ళ మాట మీరు వినరు, మీ మాట వాళ్ళు వినరు, కొంచెం సహనంతో ఉండాలి. విద్యార్థుల పిల్లలకి పర్వాలేదు, చెప్పుకునే సమస్యలు ఉంటే ఏమీ ఉండవు. నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్డ్స్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2 పాదాల వాళ్ళకి. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ చెప్పిన ఫలితాలు కూడా ధనిష్ట వాళ్ళే బాగున్నాయి, అన్ని రకాలుగా అనుకూలత ఉంటుంది, గుర్తింపు గౌరవాలు వస్తాయి, చాలా 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 బాగుంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పాను కదా, మన డెబిల్ కార్డు వచ్చింది కదా, ఈ శ్రవణ వాళ్ళకి కనబడుతోంది. డబ్బులు మోసపోయి డబ్బులు పోగొట్టుకునే అవకాశము, వంచన చేసి డబ్బులు మీ దగ్గర డబ్బులు కొట్టేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఊహించని చిక్కులు, ఊహించని సమస్యలు, పక్క వాళ్ళ భారం మీరు తీసుకుని మాటలు పడడం, చేతా చెవులు కొత్త పని చేయడం, తిట్లు తినడం, ఇవన్నీ కూడా ఉత్తరాషాఢ వాళ్ళు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, అనవసరంగా దేంట్లో కలెక్ట్ చేసుకోవద్దు. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? జడ్జిమెంట్. మీ కులదేవత ఆరాధన చేసుకోండి. ఇంకొక కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్, శివారాధన చేయండి, రుద్రాభిషేకం చేయించుకోండి. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? టవర్ కార్డు తీసుకోవాలి. 5 ఆఫ్ వ్యాండ్స్, ఈ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ సోర్డ్స్. మీరు చేసే మంత్రోచ్చారణలో ఎక్కడో తప్పు కనబడుతుంది. ఎవరిని మీరు జపం అనుష్ఠానాలు ఏదైనా ఉంటే మీరు ఏదో మిస్ అవుతున్నారు చూసుకోండి. లేదా రాహుగ్రహాన్ని ఆరాధించడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోండి. ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి, మహాలక్ష్మి మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని 5 జరిగితే ఎవడేలు కష్టం వస్తుంది చూడండి. శుభం భూయాత్.